ఎవరు పెట్టాలి ఆ ప్రొఫెషన్ ఈ పెళ్ళిన తర్వాత చదివి చూస్ చేస్తున్నాను. బట్ నాకు ఆ వాల్యూ తెలుసు. ఆ పిల్లలు కూడా అలా ఆగిపోతుంది. మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం. ఇంత మెయిన్ ఏంటంటే ఆ పిల్లలకి ఫస్ట్ ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు కాస్ట్ ఉంటున్నారు, మేము ఉండమని ఫస్ట్ ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది మెయిన్గా ఉంటుంది. అది ఎక్కడి నుంచి రావాలంటే ఈ ఏజ్ నుంచి రావాలి. ఈ ఏజ్ దాటేమో అంటే నేర్చుకోవడానికి షై ఫీల్ ఉంటాము. ప్లస్ వాళ్ళకి అది అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక టైం. అసలు ఇలాంటి కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి చెప్పే వాళ్ళు ఎక్కువ అవ్వాలి, అవేర్నెస్ క్రియేట్ చేసే వాళ్ళు ఎక్కువ అవ్వాలి. టీచర్లుగా మీరు డైలీ చెప్తూనే ఉంటారు, మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. బట్ మేము ఎలా అంటే ఒక సపరేట్ పర్సన్, కొత్త పర్సన్ వచ్చారు, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఫోకస్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక 2 నిమిషాలన్నా ఇంట్రెస్ట్ పెడతారు. అండ్ ఇంకొకటి ప్రొఫెషనల్గా నేను అడ్వకేటింగ్ కాబట్టి ఏ దీంట్లో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అన్న ఒక క్లారిటీ నాకు ఉంది. వాళ్ళని ఎలా ప్రొఫెషనల్గా వాళ్ళు గైడ్ చేయాలన్న క్లారిటీ ఆ స్కిల్స్ని యూజ్ చేస్తూ పిల్లలకు హెల్ప్ చేద్దామని మెయిన్ మోటివేట్. వీళ్ళందరూ కూడా ఆడపిల్లలు కదా, స్వీకరించడం నేర్చుకోవాలి, మంచి చెడులను విచక్షణతో ఆలోచించడం నేర్చుకోవాలి. ఈ రెండింటినీ వాళ్ళకి ఫీడ్ చేయడం అవసరం. నేను దాన్ని బలంగా సమర్పించే వ్యక్తులు కాదన్నా మన తల్లిదండ్రులు మనకేమో ఏం నేర్పించారంటే కొంచెం కష్టమైన, కొంచెం ఒత్తిడి ఉన్నా దాన్ని భరించమన్నారు. ఇప్పుడు వాళ్ళు మా వాడు చేస్తాడా, మా అమ్మాయి చేస్తాడా, ఇలా తయారు చేస్తున్నారు. కౌన్సిలింగ్ అవసరం. ఇలాంటి విషయాలు సామాజిక రుగ్మతలు దూరం చేయాల్సిన అవసరం. మేము కొంత తీసుకున్నాం ఐటమ్స్ ఉన్నాయి. బట్ తర్వాత మేము ప్లేస్ అయింది ఏంటంటే మాకు ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ మెల్లమెల్లగా చేస్తున్నాం కాబట్టి మేము తీసుకున్న ఏదైనా కలెక్ట్ చేసింది పిల్లలు పనికొచ్చే విధంగానే చూస్ చేసుకుంటాం. ఇంతమంది వాళ్ళు ఎవరికి ఇవ్వాలన్నది అర్థం కాలేదు. మేము మీకు అందరూ చేస్తాం బాగా చూసి ఏం చదివితే డాక్టర్ అవుతారో తెలుసా? మీరు ఎంతమంది డాక్టర్స్ అవుతారు, ఎంతమంది టీచర్స్ అవుతారు, ఎంతమంది పోలీస్ అవుతారు, ఎంతమంది లాయర్స్ అవుతారు? చాలా తక్కువ. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎంతమంది లాయర్స్ అవుతారంటే క్లాస్ మొత్తం చెప్తారు. ఎందుకు మీరు ఏం చేయొచ్చో చెప్తారు. లాయర్ అయితే ఏం చేయొచ్చో చెప్తారు, డాక్టర్ అయితే మీకు ఏం చేయొచ్చో తెలుసు, పోలీస్ అయితే ఏం చేయొచ్చో తెలుసు, టీచర్ గారు అయితే ఏం చేయొచ్చో తెలుసు కదా. అందుకని మీరు ఆ ప్రొఫెషన్స్ అంటే మీకు ఐడియా ఉంది కాబట్టి మీరు ఇలా చేయగలుగుతారు. అవునా? లాయర్ అయితే ఏం చేయొచ్చో తెలియదు కదా, నేను చెప్తాను, నేను నేర్చుకుంటాను కదా, అదే మీకు చెప్తాను ఎలా చేయాలి, ఎందుకు లాయర్ అవ్వాలి, లాయర్ అయితే ఎన్ని బెనిఫిట్స్ చెప్తాను. దాని తర్వాత అప్పుడు అడుగుతాను ఎంతమంది లాయర్ అవుతారు. ఓకేనా? నా పేరు అనుపమ. ఏంటి నా పేరు ఏంటి? అనుపమ. వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే ఇలా. ఓకే, నేను ఓన్లీ మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చాను ఈరోజు. ఫ్రెండ్స్ ఏం చేస్తారు? బ్యాడ్ మాట్లాడుకుంటారు, గుడ్ మాట్లాడుకుంటారు, రైట్? అదే మీకు ఫస్ట్ బ్యాడ్ స్టార్ట్ చేస్తాను. ఇదేంటి? చాక్లెట్. మీ మేడం గారు ఏం చెప్పారు? ఇది జంక్ ఫుడ్ అని చెప్పారా కదా? ఇంకా మా చాక్లెట్స్ తింటామా మనము? తిన్నారు కదా, తినరు. ఎందుకు తినరు? బ్యాడ్ కాబట్టి. కరెక్టే కదా. బట్ నేను బ్యాడ్ ఎందుకు ఇస్తున్నా మీకు? గుడ్ చేసుకోవడానికి. గుడ్ లేట్గా ఫ్రెండ్షిప్ చేస్తుంది, బ్యాడ్ తొందరగా చేస్తుంది కదా.
అవునా? మన నాకు తొందర ఫ్రెండ్షిప్ కావాలంటే బ్యాడ్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ నీతో స్టార్ట్ చేస్తాను. నేను ఏమేంటాను పేరు చెప్పండి, నన్ను గట్టిగా చెప్పాలి. చంద్ర కళ నా ఫ్రెండ్గా ఉండు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేనేమన్నా నా ఫ్రెండ్ చాక్లెట్ తీసుకోవాలి. నేను లాయర్ టీచర్ కాదు. మీరు చాక్లెట్ తీసుకుంటే ఏమంటే నా ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేసినట్టు. నేను తెలుసుకున్నాను మరి నా గురించి అందరికీ చెప్తున్నారు. నా ఫ్రెండ్ ఇదిగో నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఇక్కడ ఒకటి ఉంది. నేను చెప్తాను. ఓకేనా? చికిత్సను మీ అందరూ ఆంటీ వచ్చి ఫ్రెండ్ అని అడుగుతుంది. ఏదో మొహమాటానికి చెప్పేద్దాం చేయొచ్చు ఉండొచ్చు. శివ గ్రేట్. ఎందుకో తెలుసా? ఎవరేమనుకుంటా ఆలోచించకుండా తన అభిప్రాయం తను చెప్పాడు. ఏం చెప్పాడు? ఎందుకు ఫ్రెండ్షిప్? ఫ్రెండ్షిప్ ఒక్కొక్కసారి నచ్చదు. ఫ్రెండ్షిప్ ఒక్కోసారి నచ్చదు. అంతేనా? ఒకసారి చేస్తేనే కదా ఫ్రెండ్షిప్ నచ్చిందో నచ్చదో తెలిసేది. అందుకని ఒకసారి ట్రై చేసి చూడు. తీసుకో. నీకు ఫ్రెండ్గా ఉండు. నచ్చకుండా తర్వాత సరే. శివ ఏ క్లాస్? పోతేనా? బాగా చెప్తాను కదా. బాగా చదువుతాడు. గ్రేట్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. మీరందరూ చక్కగా ఉన్నారు. ఏ క్లాస్ టీచర్ కాదు, నో టీచర్. మదర్ లాగా చూసుకుంటున్నారు. అవునా? మీరు ఎప్పుడు కాల్ చేయకూడదు. మన మమ్మీని ఇసుకిస్తారా? అట్లనే టీచర్ గారిని కూడా ఇసుకించకూడదు. చెప్పిన హోంవర్క్ చెప్పినట్టు చేసుకుంటారా వాడికి? నేను ఎవరో తెలుసా? మీ కొత్త ఫ్రెండ్. వద్దా? కావాలో వద్దా ఫ్రెండ్షిప్? నా ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో చూపియాలా? ఇట్లా జంపుకుంటూ స్టార్ట్ అవుతుంది. ఇదిగో నా ఫ్రెండ్షిప్ ఎవరో జంపుకుంటూ స్టార్ట్ అవుతుంది. ఓకేనా మీకు? నోనా? నో. జంక్ ఫుడ్ ఇచ్చే ఫ్రెండ్ కావాలో వద్దా? కావాలి కదా. మరి తీసుకోవాలన్నా తీసుకెళ్తారు. భయానికి మీ స్కూల్లో మీ టీచర్స్గా చెప్పారు కదా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, తినకు మంచిది కాదు కదా. బట్ మనలో ఒకటి ఏమనిపిస్తుంది అంటే తినాలి తినాలి అనిపిస్తుంది. అవునా? అనిపిస్తే తీసుకోవాలనిపిస్తుంది. అవునా? అవునా? ఏం కరెక్ట్? మనం తినాలా? టీచర్గా చెప్పి తినాలా? ఎందుకు తినాలి? మన కోసమే చెప్తున్నారు. చాలా క్లారిటీ ఉంది. ఎందుకు మన కోసం? ఏంటి బ్యాడ్? ఏంటి జంక్ ఫుడ్ తింటే? జ్వరం వస్తుంది. కరెక్టే. పళ్ళు పాడవుతాయి. తెలుసా అండి నీకైతే అన్ని విషయాలు తెలుసు. గ్రేట్. తీసుకున్నారా? అందరూ చాక్లెట్స్ తీసుకున్నారా? క్యాండీ తిన్నా? సరే, నేను మీకు కొత్త ఫ్రెండ్. నా పేరేంటి? అనుపమ. చెప్పండి. నా పేరేంటి? నా పేరేంటి? వెరీ గుడ్. గుర్తుపెట్టుకోండి నా పేరు. ఎందుకో తెలుసా? ఫ్రెండ్ పేరు మర్చిపోతారు ఎవరన్నా? అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతారు. మీ టీచర్గా నాకు ఇంతే టైం ఇచ్చారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడతారు. ఓకే? బాయ్. ఇస్తే Good morning.